తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పటివరకు స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలో ప్రయత్నం చేస్తున్న క్రమంలో సీనియర్ హీరోలు సైతం వాళ్ళకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలో ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రోజున ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులు ఎంతవరకు మెప్పిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి వెంకటేష్తో కూడా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సినిమా మీద హైప్ అయితే పెంచుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధిస్తే అటు అనిల్ రావుపూడికి ఇటు వెంకటేష్కి ఇద్దరికి బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. మరి ఈ సినిమాలో ఒక స్టార్ హీరో గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ సంక్రాంతికి వస్తున్న సినిమాలో చిన్న రోల్లో కనిపిస్తున్నారట. ఏది ఏమైనా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చే గెస్ట్ అపీరెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది.